ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు మళ్ళీ వైసీపీలో చేరబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆహ్వానం వచ్చిందనే వార్తలు కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరి వార్తల్లో నిజమెంతుంది? దీనికి సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారా? విజయసాయి రెడ్డి గారు వెళ్ళబోతున్నారా? తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్ విజయసాయి రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య కొన్ని రోజుల క్రితం మనం చూస్తే పచ్చగడ్డేసిన బగ్గుమనే పరిస్థితి ఒకటి నెలకొంది. సో ఆయన బయటకొచ్చేసారు. రాజకీయ సన్యాసం తీసుకున్నారు. వ్యవసాయం చేసుకుంటామని అన్నారు. సో ఇప్పుడు హ్మ్. పరిస్థితి వేరేలా ఉంది. ఇన్విటేషన్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి హ్మ్. వైసీపీలో జాయిన్ కమ్మని అని చెప్పేసి. చేరబోతున్నారంటూ తెలుస్తుంది. సో మరి వార్తలు నిజముందంటారా? అంటే ఇన్విటేషను జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటంలో మనం ఆశ్చర్యపోక్కర్లేదు. ఓకే. ఎందుకంటే మాంత్రికుడి ప్రాణం ఆ చిలకలు. త్వరలో ఉన్న హ్మ్. చిలకలో ఉంది అన్నట్టుగా ఆయనకు సంబంధించిన సర్వం అన్ని వ్యవహారాలు విజయసాయి రెడ్డి దగ్గర ఉన్నాయి. సో విజయసాయి రెడ్డి దగ్గర తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ మినిట్ జైల్లో ఉంటారు. సో అంత కీలకమైన వ్యక్తి విజయసాయి రెడ్డి. లోపల లోపల కొన్ని సంఘటనలు జరగచ్చు. మనస్తాపానికి గురవ్వచ్చు. ఆయన బయటికి రావచ్చు. కానీ ఇప్పటికి కూడా ఇన్నాళ్ల తర్వాత కూడా ఇన్ని రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని ఏదైనా సంచలనమైన ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి మీద విజయసాయి రెడ్డి చేశారా? చేయలేదుగా. ఏమీ చేయలా. లేదు. ఆ పార్టీలో అలా ఉంటారు. పార్టీలో ఉన్న లుకలుకల మీద వ్యాఖ్యలు చేశారే గానీ, అవును. చిన్న చిన్న వాటికి నర్మగర్భంగా కౌంటర్లు ఇచ్చారే గానీ, హ్మ్. విజయసాయి రెడ్డి గారికి తెలిసిన విషయాలు ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియవు. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత నిజంగా అంత కోపం ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత కక్ష ఉంటే, లేదు ఆయన పార్టీ నుంచి ఎంతో ఫోర్స్‌గా బయటకొచ్చేసాడు గదా! అదే నిజమైతే ఈ పాటికి చాలా అంశాలు బయట పెట్టుండాల. కానీ బయట పెట్టల. అట్ ద సేమ్ టైమ్ జగన్మోహన్ రెడ్డి కూడా శుతిమెత్తగా 2, 3 విమర్శలు చేశారే తప్ప విజయసాయి రెడ్డిని ఆయన గూడా ఏ మాట అనల. హ్మ్. ఇవాల్టికి వైసీపీలో చాలామంది నాయకులు విజయసాయి రెడ్డి గారికి టచ్‌లో ఉన్నారు. చాలామంది కార్యకర్తలు గావచ్చు, నాయకులు గావచ్చు, "అన్నా నువ్వు మళ్ళీ వైసీపీలోకి రావాలన్నా" అని చెప్పి ట్వీట్లు చేస్తా ఉంటారు. సో, ఆశ్చర్యపోక్కర్లా. జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని ఆహ్వానించడంలో మనం ఆశ్చర్యపోక్కర్లా. కాకపోతే ఇక్కడ ఒక రాజకీయం తెలియాలి మనకి. విజయసాయి రెడ్డి గారు ఏ రకంగా ఎళ్తాడు? ఇన్ని ఆరోపణలు చేసిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు మళ్ళీ ఆ పార్టీలోకి ఏ రకంగా వెళ్ళగలుగుతారు? వెళ్ళలేరు. కానీ వెళ్లారు అంటే గనక ఇది ఒక డ్రామాగా మనం అర్థం చేసుకోవాలి. బీజేపీ ఆడించిన డ్రామాగా మనం అర్థం చేసుకోవాలి. నువ్వు అసంతృప్తిగా ఉండు. హ్మ్. నువ్వు అందులోంచి బయటకొచ్చేయి. హ్మ్. బయటకొచ్చి రాజీనామా చెయ్యి. అందులో మేము బీజేపీ సభ్యుడిని పెట్టుకుంటాం. సో, బీజేపీకి రాజ్యసభలో ఒకడొస్తాడు. ఆ తర్వాత మళ్ళీ కావాలంటే నువ్వు వైసీపీలోకెళ్ళిపో. జగన్మోహన్ రెడ్డికి, విజయసాయి రెడ్డిని కూర్చోబెట్టుకొని బీజేపీ ఆడించిన డ్రామాగా మనం చూడాలి. ఓకే. బీజేపీ ఇలాంటి డ్రామాలు చాలా ఆడిస్తది. సో, మనకి రాష్ట్ర ప్రయోజనాలు మనకు ముఖ్యం. వాళ్ళకు రాజ్యసభ స్థానాలు వాళ్ళకు ముఖ్యం. రాజ్యసభ స్థానం కోసం ఇవాల్టికి కూడా వైసీపీ తోటి మిలాఖత్ అయ్యే ఉంది బీజేపీ అంటే మనం ఆశ్చర్యపడక్కర్లా. బీజేపీ ఇవాల్టికి కూడా వైసీపీతో టచ్‌లోనే ఉంది. తెలుగుదేశం పార్టీ మాట్లాడొచ్చు, జనసేన మాట్లాడొచ్చు, పవన్ కళ్యాణ్ గారు గట్టిగా విమర్శలు చేయొచ్చు. కానీ అట్ ద సేమ్ టైమ్ మీకు వైసీపీ తోటి ఒక సాఫ్ట్ కార్నర్ బీజేపీలో ఉంది అన్నమాట వాస్తవం. సో, కాబట్టి మీరు గుర్రం ఎగరానవచ్చు అన్నట్టుగా రేపు పొద్దున వైసీపీలోకి ఈయన ఆహ్వానించొచ్చు. ఆహ్వానిస్తే ఈయన తిరిగి రానువచ్చు. అందరు కార్యకర్తలు కోరుకుంటున్నారు నన్ను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నన్ను రమ్మన్నారు. కాబట్టి నేను వైసీపీలోకెళ్తాను. వాస్తవానికి ఈయన ప్లాన్ ఏంటంటే రాజీనామా చేసిన తర్వాత బీజేపీలో ఉండాలనేది ఈయన ప్లాన్. ఓకే. బీజేపీలో జాయిన్ అవుదామని అనేది ఈయన ప్లాన్ వాస్తవానికి. హ్మ్. కానీ ఆ ప్లాన్ ఇప్పటివరకు ఆయన బీజేపీలో చేరకపోవడంతో మీరు అన్నదానికి ఒక బలం చేకూరుతోంది. ఓకే. నిజంగా వైసీపీలో నుంచి ఆయన సీరియస్‌గా వచ్చుంటే బయటికి బీజేపీలో చేరేవాడు. ఇవాల్టికి ఆయనేం వ్యవసాయం చేసుకోవట్లేదుగా. ఇవాల్టికి రాజకీయ కామెంట్‌లే చేస్తున్నాడు. ఎక్కడ వ్యవసాయం చేసుకున్నాడు? ఎక్కడ పొలం కొన్నాడు? ఎక్కడుంటున్నాడు? చెప్పాలా. ఇదిగోండి నేను దుక్కి దున్నుతున్నా. ఇదిగోండి రైతు అవతారం ఎత్తా అని ఏమన్నా చేశాడా? దాదాపు 6 నెలలే అయిందిగా ఆయన బయటకొచ్చి. ఈ 6 నెలల నుంచి ఆయన ఎక్కడ వ్యవసాయం చేశాడు? ఏం పండించాడు? ఇవన్నీ కూడా రాజకీయ సమీకరణల్లో భాగమే ఆదిత్య. ఓకే. ఇది ఇప్పుడు వస్తున్న ఈ కామెంట్ తోటి మనకు అర్థమవుతోంది ఏంటంటే, ఇది కేవలం వైసీపీ, బీజేపీ ఆడిన డ్రామా.
ఈయన్ని బయటికి పంపించి ఆ రాజ్యసభ స్థానం వాళ్ళు తీసుకుని మళ్ళీ ఈయన లోపల పెడతారని. నిజంగా బీజేపీకి అనుకుంటే ఈ విజయసాయి రెడ్డిని కూర్చోబెడితే 4 రోజులు లోపల అన్నీ కక్కుతాడు, వచ్చేస్తుంది కదా. సో కాబట్టి మనం పిచ్చోళ్ళం, మనం అనుకోవడం అంతే తప్ప వీళ్ళంతా పైన ఆడే డ్రామా అంతా కూడా విస్పష్టంగా ఆయన ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్పినవన్నీ కూడా నిజాలైపోతాయి. ఇది బీజేపీ ఆడిన డ్రామా, ఇది వైసీపీ, అలాగే విజయసాయి రెడ్డి జస్ట్ పావు అనేది. సరే, ఇదే వార్త చక్కర్లు కొడుతున్న ఇదే టైంలో ఇంకొక కీలక పరిణామం చోటు చేసుకుంది. అదంటే విజయసాయి రెడ్డి గారికి మరొకసారి లిక్కర్ స్కామ్ లో నోటీసులు పంపించింది. సో విచారణకు రావాలని, మరి ఇది ఎలా చూడొచ్చు అంటారు? లిక్కర్ స్కామ్ అనేది విచారణ జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా అందులో ఆయన భాగమే కాబట్టి, నిజంగా ఆయన వైసీపీలో ఉంటే ఇంతకంటే ఎక్కువ సివియారిటీ ఉండేది విచారణలో. ఇవాళ ఏదో చుట్టంగా పిలుస్తున్నారు కానీ చుట్టంగా ఎందుకు పిలవాలి ఆయన్ని? ఆయన కూడా పాత్రధారుడు, ఆయన చుట్టంగా పిలుస్తున్నారు. ఇవాళ ఆ స్ట్రాటజీలో భాగంగా బీజేపీతో చెప్పి తెలుగుదేశం పార్టీతో చెప్పించుకొని దాన్ని కాస్త సైలెంట్ చేసుకున్నాడు, ఆయన మీదకి ఎక్కువగా గన్ను ఎక్కువ పెట్టకుండా. ఇందులో ఆయన సూత్రధారి, పాత్రధారి అన్నీ కూడా ఈయన కూడా ఉన్నాడు. ఈయన అంటే మనకి మిథున్ రెడ్డి వీళ్ళందరూ ఎంత పాత్ర ఉందో, ఎంత సూత్రధారులో, విజయసాయి రెడ్డి కూడా ఎంత తక్కువ పాత్ర ఏం లేదు అందులో. కానీ విజయసాయి రెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చాడు కాబట్టి కొంచెం లైటర్ వేన్లో జరుగుతోంది ఆయన విచారణ, లేకపోతే ఆయన ఈ పాటికి లోపలేసేవాళ్ళు. సో కాబట్టి ఈ రెండోసారి పిలిచారంటే డెఫినెట్గా విచారణలో భాగంగా ఆయన్ని పిలుస్తారు. ఇంతకంటే ఎక్కువగా సివియర్గా ఆయన విచారణ చేయవలసి ఉంది. ఆయన కేవలం ఈ రాజకీయ సమీకరణల్లో భాగంగానే ఆయన్ని ఆ మాత్రం జస్ట్ పిలిచి మళ్ళీ పంపిస్తున్నారు అంతే. ఓకే సార్. సో ఇది జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళే అవకాశం లేదా సార్ లిక్కర్ స్కామ్ సంబంధించి? డెఫినెట్గా వెళ్తుంది ఆదిత్య, కానీ డెఫినెట్గా వెళ్తుంది. కానీ ఈ పాటికి వెళ్ళాలి. కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేసుకొని మీరు ఈ సభలకు వాడిన డబ్బులన్నీ అవే, సిద్ధం సభలకు వాడిన డబ్బులన్నీ అవే. 3 నుంచి 4 వేల కోట్ల రూపాయలు ఒక మద్యం స్కామ్లో. ఏం ఆప్ అధినేత కేజ్రీవాల్ని జైల్లో పెట్టారుగా, వాళ్ళ ఉప ముఖ్యమంత్రిని జైల్లో పెట్టారుగా, కవితని జైల్లో పెట్టారుగా. అంతకు మించిన 10ంతల స్కామ్ కదా ఇది, దానికంటే చాలా పెద్ద స్కామ్ కదా. ఎందుకు పెట్టట్లా ఇప్పటి వరకు? సో కేంద్రం అండదండలు, కేంద్రం ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. కానీ ఎప్పుడోకప్పుడు ఇది ఈల్డ్ అవుతుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ప్రెషర్ పెడతాయి, మీరు మరీ ఇంత కాపాడాల్సిన అవసరం లేదని ప్రెషర్ పెడితే ఆ రోజు ఆయన జైలుకి వెళ్తాడు. అప్పటి వరకు మనం జరుగుతున్నవన్నీ కూడా మనం ఆ డ్రామాని మనం చూసి ఆనందించడం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ.